నేను ఇప్పటివరకు చాలా పూజలు చేశాను, చాలా వ్రతాలు చేశాను, అయినా సరే నా కోరిక ఏం తీరలేదు. ఇదిగో వీళ్ళు ఇది చెప్పారు, ఇది చేసిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చేసిందని, లేదు అంటే ఇది చేసిన వెంటనే నాకు కోట్ల రూపాయల లాభం వచ్చేసిందని, అప్పులు తీరిపోయాయని, కష్టాల నుంచి బయటపడిపోయామని అనడం తరచుగా మనం వింటూ ఉంటాం కదా. కొంతమంది అయితే దేవుణ్ణి కూడా మార్చేస్తారు, మతం మార్చేసి ఇంకొక మతంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అప్పటి వరకు చేసిన సాధన మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎవరి పాదాలైతే వాళ్ళు పట్టుకున్నారో ఇంకా వాళ్ళు తీర్చట్లేదు అని చెప్పి అక్కడ ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. అంటే మనం చేసిన సాధన అంతా అపనమ్మకంగానే చేసాం అనమాట, అవుతుందో అవ్వదో అనే బాధలో. అయితే మనం ఎప్పుడైనా సరే అలా కురింగిపోతున్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ కరెక్ట్గా ఉండదు. మనం బాధలో ఉన్నప్పుడు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి నువ్వు ఇక్కడ ఉండడం వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు వెంటనే ఈ మతాన్ని మార్చే, ఈ దేవుణ్ణి మార్చి అనగానే అక్కడికి జంప్ చేసేస్తాం. జంప్ చేసేస్తే అక్కడికి వెళ్ళంగానే మన కోరిక తీరిపోయింది అనుకోండి, ఆ క్రెడిట్ అంతా పక్క వాళ్ళకి మనం అంటగట్టేస్తాం. అక్కడ జరిగిందేంటి? చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుంటే, ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ రాతిని పగలగొట్టడానికి ఎంత శ్రమించాలి? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అలా ఒక 100 దెబ్బలు కానీ 200 దెబ్బలు కానీ వేస్తే ఆ రాయి పగలదు, అంతేనా? అలా 100 దెబ్బలు వేసినా 200 దెబ్బలు వేసినా పగలని రాయి చివరికి ఫాట్టమని ఒక గట్టిగా దెబ్బ కొడితే పగిలిపోతుంది. వెంటనే మనం ఏమంటాం? అబ్బా, ఇన్ని దెబ్బలేసినా పగలలేదు, ఈ దెబ్బకు మాత్రం పగిలిపోయింది అనుకుంటాం కదా. అంటే ఆ చివరి వేసిన దెబ్బ వల్ల ఆ రాయి పగిలింది కాదు కదా. అంతకుముందు నువ్వు ఎన్నో దెబ్బలు వేసి ఉన్నావు రాయి మీద. ఆ రాయి మీద దెబ్బలు వేసి 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 ఉన్నప్పుడు అది చివరికి పగిలే సమయానికి నువ్వేం చేసావు? ఈ దెబ్బ వేసినందువల్లే నాకు ఈ రాయి పగిలిందని డిక్లేర్ చేసేసావు. మన జీవితంలో కూడా మనం చేస్తున్న పొరపాటు అదే. ఎంతో సాధన చేసి అమ్మవారి పాదాలని ఏ చేతులైతే పట్టుకున్నాయో ఆ పాదాలని వదిలేసి ఆ చేతులు ఇంకొకరిని ఆశ్రయించడం మొదలుపెట్టాయి. అలా ఆశ్రయిస్తున్నాం కాబట్టే మనం ఎక్కడ ముందుకి వెళ్ళలేకపోతున్నాం. అప్పటి వరకు మనం చేసిన సాధన ఫలించే సమయంలో అమ్మవారి పాదాలు వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నాం. అదే సమయంలో మన కోరిక తీరటం వల్ల మనం ఏమనుకుంటున్నాము అంటే, ఈ మతంలో ఉండటం వల్ల, ఈ దేవుణ్ణి పూజించడం వల్ల నాకు మంచి జరగలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం బాగుంది, నా కోరికలన్నీ నెరవేరిపోయాయి అనే ఒక అపోహలో ఉంటున్నాం. అంటే మనం చేసిన సాధన మీద మనకే నమ్మకం లేదు. నమ్మకం లేకుండా మన అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నాం. రేపు నువ్వు ఎక్కడికైతే దూకేసావో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే మన కర్మ తీరితే కానీ, మన ప్రయత్నం గట్టిగా చేస్తే కానీ ఏది ఫలించదు. ఒక దేవుడి పాదాలు పట్టుకుంటే మాత్రమే మనం ఆ కష్టాన్ని నుంచి బయటపడిపోం. మన కర్మ తీరాలి, మన ప్రయత్నము ఉండాలి, భగవంతుడి అనుగ్రహము ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు మనం దేని నుంచైనా బయటపడిపోతాం. అక్కడ కూడా మీ కోరిక ఏదైనా తీరలేదనుకోండి, వెంటనే అక్కడి నుంచి ఇంకో చోటికి జంప్ చేసేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ఒక్కరి పాదాలు పట్టుకుంటూ ఒకే నామం పట్టుకుని అలా సాధన చేస్తే జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మన కృష్ణయ్య మనకి అన్నింటినీ అనుగ్రహిస్తారు. అమ్మవారు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడతారు. ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటే మన జీవితం బాగుంటుంది.